హాయ్ ఆల్, నేను మీ తెలుగు బిడ్డ. ఇది వచ్చేసి సండే లాగు. ఇది వచ్చేసి మా ఊరు. ఏడకి పోతా ఉన్నామంటే మా ఇంటి దగ్గర వచ్చేసి ఒక చిన్నగా గుడి ఉంది. ఆ గుడిలో ఒక ఆడదేవుడు ఉంది. ఆ అమ్మ పేరు గిరగమ్మ అనేసి. సో మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళంతా సరే పూజ చేస్తాము సండే ఒక టైము అనేసి అనుకుంటున్నాము. కోడి కోసి పూజ చేస్తామని సరే అన్నీ తీసుకొస్తామనేసి అందేవనపల్లికి పోతామనేసి పోతుంది. ఇదే అందేవనపల్లి. మేము ఏం కావాలంటే అందేవనపల్లికి రావాలా. ఇది వచ్చేసి అందేవనపల్లి బస్ స్టాపు. ఇక్కడ అన్నీ సిక్కుతుంది. మనము అంటకా సీనన్న అంగడి దగ్గర పోయి కోడి తీసుకుంటాం. చికెన్ కాదు, కోడి దేవుని దగ్గర కోసేకి ఒక 5 kgs అయినంత 2 కోళ్ళు వచ్చాయి. కోళ్ళు తీసుకుంటాము. ఆమెకి రేషన్ అంగడికి పోతుంది. రేషన్ అంగడిలో వచ్చేసి ఒక 5 kgల కోడికి 4 kgల బియ్యం చాలు అనేసి తీసుకుంటాము. అంటే శుంఠి వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అన్నీ తీసుకొని ఇంకేమేమి కొలు తీసుకొని ఆమెకి పూజ సామాన్లు తీసుకోవచ్చకపోతుంది. పూజ సామాన్లు తీసుకొని ఫ్రూట్స్ కూడా 1 kg మిక్స్డ్ తీసుకుంటాము. ఫ్రూట్స్ సరే ఇంటికి వచ్చేసరికి మా సిస్టర్స్ అంతా గుడి, ఇదే గుడి చిన్నగా ఉంది. ఇది మా ఇంటి వెనుక్కుంది. మా ఇంటి చేను తొడుతూ ఉండేది. ఇది గిరగమ్మ అనేసి అమ్మ పేరు. అందరూ సరే చేస్తాము. సండే వచ్చేసి ఇంట్లోనే ఉంటాం అనేసి చేస్తూ ఉండేది. సరే అన్ని దేవుని అంతా కడిగేసి పసుపు కుంకుమ అంతా పెట్టేసి శారీ అక్కడే ఉండే, మేము తీసుకోలే. శారీ అక్కడే ఉండిందాన్ని దేవునికి బాగా ఫ్రిల్స్ అంతా వచ్చేతర బాగా కట్టి పెట్టింటిమి. మేము పసుపు కుంకుమ పెట్టింటిమి. చూడండి అట్లా వచ్చాయి. ఇది వచ్చి సూల్ము దేవుని ముందు ఉంటుంది. దేవునికి బాగా పసుపు కుంకుమ అంతా పెడుతుంది. కానీ మేము పెట్టింది మా తమ్మునికి ఇష్టం కాలే. వాడు లేదు నేను ఒకసారి ట్రై చేస్తాను, నాకు ఐడియా ఉంది అనేసి వాడు ట్రై చేసే పసుపు అంతా బాగా బాగా తెలిసేతరనే మందంగా కలిపి మేము చేసిన ఇది పూజ చేసి తిరిగా పెడతా ఉన్నాడు. వాడు పెట్టిండే ఐడియాను అది బాగా లుక్ ఇచ్చే దేవునికి. వాడిచ్చే అంటే కొంచెం ఫినిషింగ్ వచ్చిందిలే దేవునికి. సరే వాళ్ళ అక్క తీసుకొని కుంకుమ పెట్టి దేవునికి సరే ఒక లుక్కి ఫినిషింగ్ బాగా వచ్చాయి. చూసేదానికి దేవుడు సూపర్గా కనిపించాయి. మేము పెట్టిండే దానికన్నా వాడిన ఐడియా బాగుండే అనిపించే, నాకు బాగా కనిపించాయి. అమెరికా మా సైడ్ వచ్చేసి ఎట్లా తెలిసిన, ఇప్పుడు ఎవరైనా పసుపు కుంకుమ ఇస్తే ఇట్లా చెంపల దగ్గర సైడ్కి పెట్టుకుంటాం మేము. అది ఒక పద్ధతి మా సైడు. ఇట్లా చెంపల దగ్గర సైడ్కి పసుపు పెట్టుకొని నెత్తికి కుంకుమ పెట్టుకుంటాము. అట్లా వాడు చూడండి వాడు ఫినిషింగ్ అయ్యొచ్చిన బాగా కనిపించాయి. అంటే సరే బెల్మనం చేస్తాం దేవునికి ఏమైనా ఎడేయాలి కదనేసి పొయ్యి పెట్టి సెట్ పెట్టి సరే నీళ్ళు బియ్యం అంతా ఎత్తుకొస్తామనేసి ఎత్తుకొస్తూ ఉంటారు చిన్నలు. పాపం ఇంటికి దేవస్థానానికి తిరిగి కాళ్ళ నొప్పులు ఎత్తుకొని చిన్నోళ్ళకి. చూడండి నా కొడుకు మా చెల్లెలు అంతా కట్టెలకు పోతామనేసి, కట్టెలు కావాలి కదా బెల్మనం చేసేకి, అంటే కట్టెలు తెచ్చి పొయ్యంట అంటించి నీళ్ళంతా కాపిండ్రి. ఆమె బియ్యం ఎత్తుకొచ్చింటారు కదా, బియ్యం అంతా కడిగేసి బాగా కాగిండే నీళ్ళు ఆమెకి బెల్లమంతా తెచ్చి దంచి పెట్టుకోండి. బియ్యం అంతా వేస్తుంది, బెల్లం దంచి పెట్టుకొని బియ్యం అంతా ఉడికిండే. బియ్యం ఉడికే తలకి సరే ఇది ఉడికిని వీళ్ళు రెడీ చేయండి మనం ఏమైనా కట్ చేసుకుంటాం బిర్యానీకి అనేసి బిర్యానీకి కట్ చేసుకుంటా ఉంటుంది. కట్ చేసుకొని అయినాక బెల్మనం అంతా రెడీ అయిండే. సరే దేవునికి అన్నీ రెడీ చేసి పూజ అంతా చేస్తామనేసి చేస్తూ ఉండ్రి. పక్కింటి అక్కను మా చెల్లెలు దేవునికి పువ్వులంతా వేసి అన్నీ పెట్టి మనం చేసిండే బెల్లమనం వేసి కడ్డు అంటించినాక మేము ఇంకా కాయ కొట్టిండ్లే. ఆమె కడ్డంటే చిన్నోళ్ళతో చాలా ఉంటారు దేవస్థానం దగ్గర. సరే చిన్నోళ్ళ చేతనే చేపియాలా అనేసి చిన్నోళ్ళ చేతనే ముప్పించి కోడిని కట్ చేసి సరే ఆడే కట్ చేయించుకొని రాపోరా, నువ్వు క్లీన్ చేయించుకురపో అనేసి పంపిస్తుంది వాడిని దేవునికి. దేవునికి అంతా పూజ చేసి మంగళారతి అంతా అందరికి తీసుకొని చిన్నోళ్ళకంతా ఉండే ప్రసాదం బెల్మనం తీసి ఉంటాం కదా మనము, బెల్మనం అందరికీ ఇచ్చి సరే అనేసి అప్పుడే టైం 3 o'clock అయిపోయిండే. చిన్నోళ్ళకి పాపం ఆకలి, కొంచెం బెల్మనం తిండ్రి. సరే చికెన్ క్లీన్ చేయించుకొచ్చే తమ్ముడు ఆమెకా స్టవ్ పెట్టి దానిపైన పాత్ర పెట్టి ఆ స్టవ్ అంటించి నూనె పోసి దానికి ఏమేమి థింగ్స్ కావాలో అవన్నీ వేసిరి. అవన్నీ చెక్క లవంగము అంతా వేసిరి, మిరపకాయలు పచ్చిమిరపకాయలు అట్లా వేసేసిరి. నేను వీడియో చేస్తూ ఉంటుంది ఎగిరిడ్సి అంటే దూరంగా వచ్చేసి ఎగిరిడ్సి అనేసి ఆమె ఉడుకో కదా అబ్బా ఆమెకి ఎర్రగడ్డలు వేసిరి. ఎర్రగడ్డలంతా బాగా ఫ్రై చేసిరి. ఎర్రగడ్డలు ఎప్పుడు నుండి బిర్యానీ చేసేటప్పుడు ఒకసారి గోల్డిష్గా రావాలా, గోల్డ్ కలర్గా లైట్గా రావాలా. ఈ బాగా గోల్డ్ కలర్గా వచ్చినాక టమాటో వేసిరి. టమాటో మనమే కట్ చేసింది అయ్యాక తిట్రి, టమాటో ఇంత పెద్దగా ఏంటి కట్ చేసింది ఎప్పుడు ఉడికేది అనేసి టమాటో వేసిరి. తిట్టుకొని ఆమెకి ఉప్పు వేసిరి, ఆమెకి శొంఠి వెల్లుల్లి పేస్ట్ వంటగా చికెన్ వేసిరి. అంటే చికెన్ వేసినాక మసాలాలు వేస్తూ ఉండ్రి.
ఆమెకి వేసి ఫ్రై చేసి ఉప్పు అయినంత ఉప్పు వేసి దానికి తగ్గ మాత్రం కారం అయినాక అది వచ్చేసి బిర్యానీ మసాలా అంతా వేసి దాన్ని తిప్పిస్తూ ఉండ్రి. ఫ్రై చేసిరి కొంచెంసేపు ఫ్రై చేసి కొంచెం లైట్గా ఉడికించిరి. ఉప్పు కొంచెం చాలకుండా ఉండి ఉప్పు వేసిరి, కారం కూడా కొంచెం చాలకుండా ఉండి వేసి కొంచెం అట్లే ఫ్రై చేస్తేనే దాని కొత్తిమీరకు పుదీనా అంతా వేసిరి. అప్పుడే టైం చాలా అయిపోయిండే, మధ్యాహ్నం లంచ్ ఎవరు తినిలే, ఆకలికి అట్లే ఉండ్రి. ఆమెక నీళ్ళంతా పోసి నీళ్ళు బాగా ఇట్లా మొరలినాక బియ్యం వేస్తారు. ఇది చూడండి అందరూ కూకోని ఉంటుంది. ఆకలి అయితే అందరికీ నవ్వుడు మధ్యాహ్నం లంచ్ చేయాలి. చూడండి నా కూతురు ఎట్లా హాయ్ చెప్తారనేసి. వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండు బియ్యం వేసిరి. బియ్యం కడుక్కో వచ్చేసి బిర్యానీకి ఎంత అదే దానికి మాత్రం నీళ్ళు పెట్టింటారు కదా, బియ్యం వేసినాక అన్నీ రెడీ చేసి ఉడికిపిస్తూ ఉండ్రి. ఉడికిపించేసి దమ్మేసి కొట్టినాక మేము అనుకునే ఉండలే ఎంత బాగా వస్తుంది బిర్యానీ అని. సూపర్గా ఉండే, టేస్ట్ కూడా అంతే బాగుండే. టేస్ట్ అయితే అప్పటికి చేసిండ్లే. ఆమెకి దేవునికి ఎడెత్తుకపోయి పెట్టేసి దేవునికి ఇంకొకసారి మేము ఏమైనా తప్పు చేసి ఉంటే మన్నించమ్మా, మా చేత అయినంత మాత్రం చేస్తుంది చిన్నోళ్ళు అనేసి వస్తుంది. పాపం చిన్నోళ్ళు ఆకలికొని ఉండ్రి వెయిటింగ్. ఆమెకి వేసుకొని అంతా ఆ అక్క వడ్డించిరి. ఎంతో మా చేతిలో అయినంత చేస్తుంది. డే వచ్చేసి బాగుండే ఆ పొద్దు. దేవుని ఆశీర్వాదం అందరికీ బాగుండి అందరూ బాగుండాలి చిన్నోళ్ళంతా.